కార్డు తీసుకొచ్చాను పెళ్లి కార్డు. మొన్న కార్డు తెచ్చావు ఈవేళ మా ఆడపట్టి పెళ్లి, మా అత్తగారు పెళ్లి. మరిదిగారి పెళ్ళి పెళ్ళిళ్ళు చేసేస్తున్నా. మా అత్తగారు మరి చచ్చిపోతున్నట్టు భయం వేసేస్తాను కదా, ఆవిడ చేసేస్తాను మరి ఆవిడ ఉన్నప్పుడు అందరికి మనమేం చేయలేం కదా. అయితే నువ్వు అప్పుడట 516 వేసావాడు మా అత్తగారు అన్నారు. నువ్వు ఇప్పుడు 1016 వేయమని ఏదో చెప్పింది రాసి 516 కూర్చోండి. షాక్ అయిపోయి పైకి లేచిపోతాయి. షాక్ అయిపోయింది ఒకసారి నాకు. మరి ఇప్పుడు ఎన్నాళ్ళు అయిందండి? అయితే బదులు ఇచ్చేయాలా ఏంటి? డబుల్ ఇచ్చేయాలా? బదులు కాదండి, ఇంట్రెస్ట్. అందరు పెళ్లిళ్ళకి అయిన వాళ్ళకి అందరికి మా అత్త ఓడేసే తగ్గుతుంది అటు కట్టలేదట. అయితే అప్పుడు 516 కూడా అప్పు చేసి చేసిందట. ఇప్పుడు అతనికి వడ్డీ పెరిగిందట. 1016 లేక వడ్డీ అవతల మాట్లాడుతున్నావు నువ్వు. మీ అత్త కూడా అత్తగారే చెప్పారా? మా అత్తగారు చెప్పారు. ఆ మాట వచ్చి నువ్వు జాగ్రత్త నాకు అప్పు చెప్తున్నావు. అయితే ఇప్పుడు 1016 వేసేయాలని. 1016 రూపాయలు. అవునులే, నాకు లెక్కలు తెలుసు. 1016 వేయాలి కానీ నేను వేయను. నేను పెళ్లికి రాను. మనం డివైడ్ చేస్తాను. పెళ్లికి రాకపోతే కంప్లైంట్ చేసేస్తావా? ఆ రోజు మేమే వచ్చాము. మీరు వచ్చారు. మేము మరి ఇంకా అంటే బదులు ఇప్పుడు నువ్వు 516 వేసావని నేను 1016 వేసి ఎలా మరి ఆ రోజున మా భోజనం తినినాము, డబ్బులు వేసినా మొన్న వచ్చావు. నీ బాక్స్ నువ్వు తెచ్చుకొని తిని అన్నావు. ఈవేళ వచ్చావు మేము 516 వేసాం, 1016 వేసి అంటున్నావు. మేము అప్పుడే చెప్పేసి డబ్బులు వేసాం. ఎప్పుడైనా ఇలా ఉంటదంటే సరే లాయమ్మ అన్నాము. ఈ రోజు మరిసిపోయావేటి? కావాలని ఎంత సెల్లో రికార్డు చేసుకోవడం ఉంది. 516కి రికార్డులు కూడా చేసుకున్నావా? ఈ దెబ్బలాట బాగుంది. ఇవన్నీ ముసుగులో ముద్దులొద్దు. వచ్చి డైరెక్టర్ వచ్చి ఎక్కడ నువ్వు కలిసి పెట్టినది 1016 ఈసారైనా భోజనాలు ఉన్నాయా లేకపోతే ఆ బాక్స్ లో తెచ్చుకోవాలా? భోజనాలు అవి లేవా? ఒక యాపిల్ జ్యూస్ అట చెప్పేసింది మా అత్త. ఒక యాపిల్ జ్యూస్ ఇస్తారా? జ్యూస్ మరి ఇంకే అరేంజ్మెంట్ లేదు. 16 పట్టుకొని వస్తేనే నాకు ఎంట్రీ ఉంది, లేకపోతే ఎంట్రీ లేదు. అక్కడ కూడా కార్డు చూపించి 1016 వేసేస్తానని ముందుగా ఎంట్రీలోనే రాసియాలి. చాలా బాగుంది కొత్త పెళ్లి.